హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, దీనిలో ఎవరెవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, దీనికి సంబంధించి ఎంత డిపాజిట్ లిమిట్ ఉంటుంది, అంటే మనం మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మ్యాక్సిమం ఎంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, దీనిలో వడ్డీ రేట్ ఎంత ఇస్తున్నారు, మెచ్యూరిటీ పీరియడ్ ఎంత, తర్వాత మనకు మధ్యలో అవసరమైతే ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చా, తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ మనము ఎంత ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది, 50,000 ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది, అలా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ చూద్దాము విత్ టేబుల్. తర్వాత ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమున్నాయి దీంట్లో, తర్వాత దీనికి సంబంధించి దీనిపైన మనకు లోన్ ఏమైనా ఇస్తారా, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ సంబంధించి దీంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయో మనం ఫస్ట్ చూద్దాము. ఏంటంటే ఫస్ట్ మనకి గ్యారెంటెడ్ రిటర్న్స్, మనము ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేస్తామో మనకు చెప్పిన వడ్డీ ప్రకారము అంతే అమౌంట్ మనకి వెనక్కి అయితే వస్తుంది. అంటే గ్యారెంటెడ్ రిటర్న్స్ అనమాట. అంటే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్, అప్ అండ్ డౌన్స్, మెచ్యూరిటీ టైంలో అమౌంట్ తగ్గడం ఇలా ఏముండదు, గ్యారెంటెడ్ రిటర్న్స్ ఉంటాయి. తర్వాత లో రిస్క్ అనమాట. ఇది ఎందుకంటే మార్కెట్ బేస్డ్ కాదు కాబట్టి, గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి, సో దీనిలో రిస్క్ ఏమి ఉండదు, చాలా తక్కువ రిస్క్ ఉంటుంది. తర్వాత దీనికి ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయని చూస్తే మనకు 80C కింద మనము ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. తర్వాత దీనివల్ల వచ్చే వడ్డీ పైన మనకు TDS ఏమి ఉండదు. తర్వాత దీనిలో లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మనకు ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో ఇన్వెస్ట్ చేస్తే మనం ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేసి ఉంటామో దానిపైన మనకు కొంత పర్సెంటేజ్ వరకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. తర్వాత మల్టిపుల్ అకౌంట్ ఓనర్షిప్, మనము నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్కి ఎన్ని సర్టిఫికేట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక 50,000 ఉందనుకోండి, ఒక సర్టిఫికేట్ తీసుకోవచ్చు. లేదా ఇంకొకసారి ఇంకో 1,00,000 ఉందనుకోండి, అలా మీరు ఎన్నిసార్లు అయినా ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత స్కీమ్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్, అంటే ఈ స్కీమ్ని కొన్ని పర్టికులర్ కండిషన్స్లో, కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్స్కి, అంటే మీ యొక్క భార్య నుంచి మీ యొక్క హస్బెండ్ నుంచి వైఫ్కి, ఇలా అంటే మీ యొక్క అకౌంట్ని, ఈ NSE సర్టిఫికేట్ని ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండర్ స్పెసిఫిక్ కండిషన్స్ అనమాట. తర్వాత అఫోర్డబుల్ డిపాజిట్ అమౌంట్, అంటే చాలా తక్కువ అమౌంట్తో మీరు ఈ NSEలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మినిమం వచ్చేసి 1,000 రూపీస్, మ్యాక్సిమం ఎటువంటి లిమిట్ అయితే లేదు. అంటే మీ దగ్గర 1,000 రూపాయలు ఉన్నా సరే ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ సంబంధించి అడ్వాంటేజెస్. నెక్స్ట్ దీనిలో డిసడ్వాంటేజెస్ ఏమున్నాయని చూద్దాము. ఫస్ట్ ఏంటంటే నో రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 50,000 పెట్టి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఇంకొకసారి మన దగ్గర ఒక 20,000, 30,000 ఉన్నాయనుకోండి, అంటే మనము దాంట్లోనే, అంటే ఆల్రెడీ తీసుకున్న నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో రీఇన్వెస్ట్ చేయడానికి అవ్వదు. కొత్తగా అంటే మీరు మళ్ళీ ఇంకొక సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే రీఇన్వెస్ట్మెంట్ చేయడం వేరు, మళ్ళీ కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవడం వేరు అనమాట. తర్వాత ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ ఫెసిలిటీ, మనకేంటంటే ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ ఫెసిలిటీ చాలా కండిషన్ ఉంది. కాకపోతే అండర్ స్పెషల్ సర్కమ్స్టెన్సెస్, అంటే మనకు ఈ సబ్స్క్రైబర్ ఎవరైతే అమౌంట్ పే చేస్తున్నారో అతను చనిపోతే, లేదా కోర్ట్ ఆర్డర్, కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ అయితే ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటి అనేది మనము ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ సంబంధించి మాట్లాడుకునేటప్పుడు చెప్దాము. తర్వాత దీనిలో లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే మనం చెప్పుకున్నాము దీనిలో మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 5 years. సో ఈ 5 years వరకు మీరు ఈ అమౌంట్ని మీరు తీసుకోలేరు. అంటే ఇల్లిక్విడిటీ అనమాట. అంటే మీకు అవసరమైతే అమౌంట్ని మీరు వెనక్కి తీసుకోవడానికి బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ లాగా జస్ట్ ఈ రోజు అవసరమైతే మనం ఈ రోజే విత్డ్రా చేసుకునేలాగా ఉండదన్నమాట. లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది 5 years వరకు. నెక్స్ట్ ఏంటంటే మనం చెప్పుకున్నాం ఇల్లిక్విడిటీ, అంటే మనకు అనుకున్న టైంకి మనం దీనిలోంచి అమౌంట్ అయితే తీసుకోలేము. నెక్స్ట్ లోన్ ఫెసిలిటీ, మనం ఇందాక అడ్వాంటేజ్లో లోన్ ఫెసిలిటీ చెప్పుకున్నాము. అది ఓన్లీ బ్యాంక్స్లో మాత్రమే లోన్ ఇస్తారు ఈ NSE బేస్ చేసుకొని, పోస్ట్ ఆఫీస్లో ఇవ్వరు అనమాట. సో ఇది ఒక డ్రాబ్యాక్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైతే రెగ్యులర్గా ఇన్కమ్ కావాలనుకుంటున్నారో, అంటే నెలకు ఒకసారో లేదా 3 నెలలకు ఒకసారో మనకు నెల వడ్డీ వస్తే సరిపోతుంది మన ఖర్చులకని అనుకుంటారో, అటువంటి వాళ్ళకి ఈ స్కీమ్ అయితే సరిపోదు అనమాట. ఎందుకంటే దీనిపైన వచ్చే వడ్డీ అనేది టోటల్గా మెచ్యూరిటీ తర్వాతనే ఇవ్వడం జరుగుతుంది, మధ్యలో ఇవ్వరు. కాబట్టి ఇలా రెగ్యులర్ ఇన్కమ్ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈ స్కీమ్ అయితే సరిపోదు. తర్వాత లాంగ్ టర్మ్ గోల్స్, మనకి ఎవరికైతే లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయో అటువంటి వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. షార్ట్ టర్మ్గా జస్ట్ ఒక 1 year 2 year మనం పెట్టుకుందాము, తర్వాత మళ్ళీ మనం వెనక్కి తీసుకొని వేరే అవసరానికి వాడుకుందామంటే ఇలా సెట్ అవ్వదన్నమాట. లాంగ్ టర్మ్ గోల్స్ ఎవరికైతే ఉంటాయో అటువంటి వాళ్ళకే ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో ఎవరెవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చూస్తే సింగిల్ అడల్ట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు,
ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, లేదా మైనర్ తరపున గార్డియన్గా ఓపెన్ చేసుకోవచ్చు, లేదా 10 years పైన ఉండే మైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సొంతంగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చెప్పుకున్నాము ఎనీ నెంబర్ ఆఫ్ అకౌంట్స్, అంటే రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లేదు, కానీ ఎనీ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీరు సపరేట్గా ఎన్ఎస్సి సర్టిఫికేట్లో ఎన్నైనా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకి డిపాజిట్ లిమిట్ మనం చెప్పుకున్నాము అఫోర్డబుల్ డిపాజిట్ లిమిట్ అనేసి. సో మినిమం వచ్చేసి 1000 రూపాయలతో మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు, మాక్సిమం ఎటువంటి లిమిట్ అయితే లేదు. నెక్స్ట్ దీనికి సంబంధించి వడ్డీ రేట్ చూస్తే ప్రజెంట్గా మనకి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో వడ్డీ రేట్ వచ్చేసి జూలై 1, 2023 నుంచి మనకి 7.7% అయితే వడ్డీ రేట్ అయితే ఇవ్వడం జరుగుతున్నారు. ఈ వడ్డీ రేట్ అనేది కాంపౌండెడ్ యాన్యువల్లీ బట్ పేబుల్ ఆన్ మెచ్యూరిటీ. మనం ఈ వడ్డీ అనేది సంవత్సరానికి ఒకసారి కాంపౌండ్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఈ 1,00,000 పైన 7.7% వడ్డీకి ఎంతైతే వస్తుందో ఆ వడ్డీని సంవత్సరం తర్వాత ఈ సంవత్సరానికి వచ్చిన వడ్డీని అప్పుడు కలిపి మళ్ళీ దానిపైన వడ్డీ. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఎవ్రీ క్వార్టర్ మనకు తెలుసు పోస్ట్ ఆఫీస్లో ఏదైనా పథకం సంబంధించి ప్రతి 3 నెలలకోసారి వడ్డీ రేట్లు అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఈ వడ్డీ రేట్ అనేది 3 నెలలకోసారి మారే ఛాన్సెస్ ఉంది. ఇది ఈ వడ్డీ రేట్కి సంబంధించి. నెక్స్ట్ దీనికి సంబంధించి మెచ్యూరిటీ పీరియడ్ చూస్తే మనము నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో మనం 5 years అయితే మనం పెట్టాల్సి ఉంటుంది. మనకు మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 5 years ఉంటుంది. దీంట్లో ఎక్స్టెన్షన్ ఫెసిలిటీ అయితే లేదనమాట. అంటే మనకు పీపీఎఫ్లోనో లేదంటే రికరింగ్ డిపాజిట్లోనో ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, కానీ దీంట్లో ఎక్స్టెన్షన్ చేసుకునే ఫెసిలిటీ అయితే లేదు. నెక్స్ట్ దీనికి సంబంధించి ప్రీమెచ్యూర్ క్లోజర్ చూస్తే బిఫోర్ 5 yearsలో మనకు నార్మల్ కండిషన్స్లో అయితే మనం క్లోజ్ చేసుకునే అవకాశం లేదు, కానీ కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ మనం చెప్పుకున్నాం ఇక్కడ. అంటే సింగిల్ అకౌంట్ హోల్డర్ ఎవరైనా ఉంటే అతను చనిపోతే, లేదా ఎవరైనా గెజిటెడ్ ఆఫీస్ ద్వారా మనం ప్లెడ్జ్ చేస్తే, లేదా కోర్టు ఆర్డర్ ద్వారా మాత్రమే మనం ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ని క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత వడ్డీ వస్తుంది, ఎంత మెచ్యూరిటీ తర్వాత మనకు ఎంత అమౌంట్ వస్తుందని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ₹10,000 ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనకు మెచ్యూరిటీ పీరియడ్ 5 years అనుకున్నాము, మనకు ప్రజెంట్గా వడ్డీ రేట్ వచ్చేసి 7.7% అనుకున్నాము. సో ₹10,000 మనము 5 సంవత్సరాల పీరియడ్కి 7.7% వడ్డీకి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు 5 సంవత్సరాల తర్వాత వచ్చే టోటల్ అమౌంట్ వచ్చేసి ₹14,493 అనమాట. అంటే మనకు మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 10,000, దానిపైన వడ్డీ ₹4,493, టోటల్గా ₹14,493 అనమాట. ఒకవేళ మీరు ₹50,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి ఈ సర్టిఫికేట్లో 7.7% వడ్డీ ప్రకారం 5 సంవత్సరాల తర్వాత మీరు ₹72,465 అయితే మీకు చేతికి వస్తుంది. ఒకవేళ మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 7.7% వడ్డీ ప్రకారం 5 సంవత్సరాల తర్వాత ₹1,44,930 అయితే వస్తుంది. సో మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చిన వడ్డీ వచ్చేసి ₹44,930 అనమాట. ఒకవేళ మీరు ₹2,00,000 ఇన్వెస్ట్ చేస్తారనుకోండి 7.7% వడ్డీ ప్రకారం మీకు 5 సంవత్సరాలకి మీకు ₹89,860 వడ్డీ వస్తుంది. అంటే అసలు 2,00,000 వడ్డీ రెండు కలిపితే ₹2,89,860 అనమాట. ఒకవేళ మీరు ₹3,00,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి 7.7% వడ్డీ రేట్ ప్రకారం మనకి ₹4,34,790 అయితే వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ మనం 5,00,000 ఇన్వెస్ట్ చేసామనుకోండి 7.7% వడ్డీ ప్రకారము మీకు అసలు 5,00,000 వడ్డీ వచ్చేసి ₹2,24,650. సో టోటల్గా ₹7,24,650 వస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ సంబంధించి ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయని చూస్తే మనకు 80C కింద ₹1,50,000 వరకు మనము ట్యాక్స్ డిడక్షన్స్ అయితే చూపించుకోవచ్చు. తర్వాత మనకి నో TDS ఆన్ ఇంట్రెస్ట్ అనమాట. తర్వాత ఏంటంటే మనకి చెప్పుకున్నాము 5 years అని చెప్పుకున్నాము, మనకి దీనిలో టెన్యూర్ వచ్చేసి 5 years అని చెప్పుకున్నాము కదా. సో 1 to 4 years వరకు మనకు ట్యాక్స్ ఫ్రీ అనమాట. అంటే మనకు వచ్చే వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ పైన మనకు ట్యాక్స్ అయితే వేయరు. లాస్ట్ 5th year ఉంటుంది కదా, అంటే మనం చెప్పుకున్నాము ప్రతి సంవత్సరానికి ఒకసారి మనకు వచ్చిన వడ్డీ అనేది కాంపౌండింగ్ చేయడం జరుగుతుందని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు 1 year తర్వాత వచ్చిన వడ్డీ అనేది నెక్స్ట్ ఇయర్ అసలులో కలిపి మళ్ళీ వడ్డీ రేట్ అయితే వస్తుంది. అలా కాంపౌండింగ్ చేస్తూ ఉంటారు. అట్లా 1 to 4 years వరకు మనకు ఏదైతే వడ్డీ వస్తుందో దానిపైన ఎటువంటి ట్యాక్స్ ఉండదు. లాస్ట్ 5th year ఏదైతే ఉందో అప్పుడు వచ్చిన టోటల్ వడ్డీ పైన మనకి ట్యాక్స్ అయితే వేయడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి లోన్ ఫెసిలిటీ చూస్తే మనకేంటంటే పోస్ట్ ఆఫీస్లో మనకి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ సంబంధించి లోన్ ఫెసిలిటీ లేదు. అదే బ్యాంక్స్ వాళ్ళు అయితే లోన్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. కొంత పర్సెంటేజ్ ప్రకారం మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ సంబంధించి బేసిక్ ఫీచర్స్ ఏంటని చూస్తే ఇది 1-time ఇన్వెస్ట్మెంట్ ప్లాను, 5 years ఇన్వెస్ట్మెంట్ ప్లాను, దీనికి నామినీ ఫెసిలిటీ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. తర్వాత మనం చెప్పుకున్నాము ఎనీ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత మనం చెప్పుకున్నాము ఇంట్రెస్ట్ అనేది కాంపౌండెడ్ యాన్యువల్లీ బట్ పేయబుల్ ఆన్ మెచ్యూరిటీ. మనకు నెలకోసారి 3 నెలకోసారి అలా ఇవ్వరు, మెచ్యూరిటీ తర్వాత మనకు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రీమెచ్యూర్ క్లోజర్ కూడా చేసుకోవచ్చు బిఫోర్ 5 years అండర్ స్పెసిఫిక్ కండిషన్స్లో. తర్వాత ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి మనము ఈ అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఏ కండిషన్స్లో అనేది నెక్స్ట్ చూద్దాం మనము. నెక్స్ట్ ప్లెడ్జింగ్ కూడా, అంటే మనం సెక్యూరిటీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, దేనికైనా ప్లెడ్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకి
ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఏ కండిషన్స్లో అంటే మనకు ఒకవేళ అకౌంట్ హోల్డరు చనిపోతే వాళ్ళ నామినీకి లేదా లీగల్ హెయిర్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదా జాయింట్ అకౌంట్ హోల్డర్లో ఒకరు చనిపోయారు అనుకోండి, రిమైనింగ్ ఆ పర్సన్కి మనకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదా కోర్టు ఆర్డర్ ద్వారా, లేదా ఆన్ ప్లెడ్జింగ్ ఆఫ్ అకౌంట్ బై స్పెసిఫిక్ అథారిటీ, ఎవరైనా స్పెసిఫిక్ అథారిటీస్ ద్వారా మనం ప్లెడ్జ్ చేస్తే ఈ అకౌంట్ని వన్ పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.